టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పుస్తకంలో పెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం చేద్దాం. టెన్షన్ తో చేస్తుంటే ఈ వెదబాడి ఒకటి. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చు. ఏంటి? నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. శవం అరవడం ఏంటండి? లేదు, అది శవం అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అరుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. అలాగే. నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటకు వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కారులోనే ఉంచుదాం. గాలాడక చస్తాడు. గాలాడక చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం, డెడ్ బాడీకి చల్లడి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? హాయ్ దేర్. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. తెలివిగా వాడించేస్తాడు. తెల్లగేత మొహం వాడును. Tell the gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా? అయింది. థ్యాంక్ యూ. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పైషదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు,
గుడ్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుక శవం చూడటం ఏంటి? లేదు, నన్నే అంత చూస్తున్నాడు. నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే నేను అలా బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటదని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అరే అయ్యో, కరెంట్ పోయింది. అవును, శవం లేచి నిల్చుంది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఓహో, అయ్యో, శవం డాన్స్ చేస్తుంది. తర్వాత తింటది కాబట్టి. చిట్టిబాబు, ఏమల్లా నువ్వు వచ్చే నువ్వు ఎలా తింటదో ఇది తినేస్తుంది. నాకు లేకపోతే పర్లేదులే, పాపం తిన్నాయి. అదే నా ఉద్దేశం. చిట్టిబాబు, చిట్టిబాబు దగ్గరికి వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేస్తుంది. కరెంట్ వచ్చేసింది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. ఏ? దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ శవం కదా, పోతుంది. అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతు ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడొచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకెందుకు చెప్పు. చిట్టిబాబు, అదేంటి బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. తెచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఏది? ఓ మై గాడ్,
ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు.